ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో రానే వచ్చింది. మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబిల్ లాంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక దిశ దశ నిర్దేశం ఇస్తూ దిక్సూచిలాగా పనిచేసేటువంటి, పరిపాలనకు ఒక దిక్సూచిలాగా నిలిచేటువంటి మేనిఫెస్టో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం మరొక పక్క ముందుకు వెళ్ళటానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఏర్పాటు చేసినటువంటి, విడుదల చేసినటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో. ఏదైతే అమలు చేయగలుగుతామో అది మాత్రమే ఈ మేనిఫెస్టోలో మనం చూస్తాం. ఏదైతే సాధ్యమో, ఏదైతే ప్రజలకు అవసరమో అది మాత్రమే ఈ మేనిఫెస్టోలో మనం చూస్తాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తూ మీ కలలు నా పథకాలు అన్న మాటను వాడటం జరిగింది. ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క మనోభావాల్ని గమనించి, ప్రజల యొక్క అవసరాలని గమనించి, వాళ్ళ కష్ట సుఖాలు బాధలు తెలుసుకొని, వాళ్ళ గుండె చప్పుడు తెలుసుకుని రూపొందించినటువంటి మేనిఫెస్టో 2014లో మనం చూసాం. ఆ మేనిఫెస్టోని 99% పైగా అమలు చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ భారతదేశంలో ఏదైనా రాష్ట్రం మేనిఫెస్టోని అంత పెద్ద ఎత్తున అనగా 99% పైగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 2019లో తర్వాత అమలు మనం చూసాం. 2019లో ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తూ వచ్చిందో మనం చూసాం. మేనిఫెస్టో రిలీజ్ చేయడం ముఖ్యం కాదు, కానీ అమలు చేసి ప్రజల యొక్క విశ్వాస్యతను చూరగొనటం అనేది ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో విడుదల చేశాడు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆయన క్రెడిబిలిటీ ఎంత భయంకరంగా దెబ్బతిందో మనం చూసాం. అందుకు భిన్నంగా 2019 నుంచి పరిపాలన మనం చూస్తే చెప్పిన దానికి చేసిన దానికి మధ్య ఏమాత్రం గ్యాప్ లేకుండా చెప్పింది చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకుని, మాట తప్పకుండా, మడమని తిప్పకుండా మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ 2024లో కూడా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో కూడా వచ్చే 5 ఏళ్లలో 100% అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో గత 5 ఏళ్ళు మీరు చూస్తే మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా ఆయన అమలు చేసి ప్రజల యొక్క నియతను చూరగొన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి. ఇక అంశాల్లోకి వెళ్తే, ఇది నవరత్నాలకు అదనంగా కొన్ని అంశాలు చేర్చడం జరిగింది. అందుకే దీన్ని నవరత్నాలు ప్లస్ అని చెప్పడం జరిగింది. ఈ మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో వచ్చే 5 ఏళ్లలో తూచా తప్పకుండా 100% అమలు చేయబోయేటువంటి మేనిఫెస్టో ఏదైతే మనం చూసామో దీన్ని నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలకు, ఈ సమాజంలో పురుషులకు మహిళలకు మధ్య వివక్ష మనకు తెలుసు. అన్ని రంగాల్లో మహిళలు వెనుకబడి ఉన్న విషయం కూడా మనకు తెలుసు.
ఒక పక్క మహిళలు, మరొక పక్క దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, వీళ్ళ కోసం ప్రత్యేకంగా వారి యొక్క సాధికారితకు, వారి యొక్క ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో, విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని రంగాల్లో కూడా వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ అందుకోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మహిళా సాధికారతకు సంబంధించినంత వరకు అమ్మఒడి పథకం బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మనకు తెలుసు. ఇప్పుడు ఏదైతే 15,000 ఇస్తున్నామో ఆ 15,000 ఏటా 15,000 నుంచి 17,000కు పెంచడం జరిగిందన్న విషయాన్ని గమనించాలి. పిల్లలను పాఠశాలకు పంపేందుకు ఆర్థిక భరోసా అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో 85,000 లబ్ధి చేకూరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు, ఆయన యొక్క యాత్రలో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని చెప్పేసి వారందరినీ కూడా సొంతం చేసుకున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, 90% ఉన్నటువంటి ఈ వర్గాలు వెనుకబడిపోయినాయి కాబట్టి వీరిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి, వారి సాధికారతకు కృషి చేయాలని అహర్నిశలు కృషి చేసి ఈ మేనిఫెస్టోలో మరిన్ని అంశాలను జోడించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు లబ్ధి అందుతుందో దాన్ని 1.5 లక్షలు 1,50,000కు పెంచడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో 4 విడతలుగా మరో 75,000 కూడా ఇవ్వడానికి ఇవాళ మేనిఫెస్టో ద్వారా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాపు నేస్తం ఏదైతే ఉందో 1,20,000కు పెంచడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అక్క చెల్లెమ్మలకు మరొక 60,000 అదనంగా లబ్ధి చేకూర్చడానికి కూడా ఈ మేనిఫెస్టో ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకొచ్చింది. ఈబీసీ నేస్తం కింద అక్క చెల్లెమ్మలకు అందించే లబ్ధి కూడా 1,50,000కు పెంచడం ఇది ఒక చారిత్రాత్మక విషయం. వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వారికి 4 విడతల్లో అదనంగా 60,000 లబ్ధి ఇవ్వడానికి కూడా ఇవాళ ఈ మేనిఫెస్టో ద్వారా ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అమలు జరుగుతున్నాయో అవన్నీ కూడా యథాతథంగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక రైతుల సంగతికి వస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు మనం చూసాము. ఈ రైతు కుటుంబాలకి 80,000 5 ఏళ్లలో ఇవ్వటానికి ఇవాళ ఈ మేనిఫెస్టో ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకొచ్చింది. 13,500 నుంచి 16,000కు పెంచడం ఈ మేనిఫెస్టో యొక్క ప్రత్యేకతని. ఇది రైతుల పాలిట మేనిఫెస్టో, రైతుల పక్షపాతి మేనిఫెస్టో, రైతులను అన్ని రకాలుగా ఆదుకునేటువంటి మేనిఫెస్టో అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఉదాహరణ మనకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 9 గంటల ఏదైతే కరెంట్ ఇస్తున్నామో అది యథాతథంగా కొనసాగుతుంది. ఇక ఉచిత బీమా, 0 వడ్డీ, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా యథాతథంగా కొనసాగుతాయి. ఈ విధంగా రైతులకు పెద్దపీట వేసి ఈ మేనిఫెస్టో అన్ని రకాలుగా ఆదుకుని రైతు వ్యవసాయం లాభసాటిగా అవటానికి అన్ని చర్యలు తీసుకుంది ఈ మేనిఫెస్టో. ఇవాళ వ్యవసాయం చేయాలంటే భయపడిపోతున్నటువంటి ఈ రోజుల్లో రైతులు కౌలుకి ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా రైతులు వ్యవసాయం లాభసాటిగా మార్చుకుని అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పేసి మేనిఫెస్టో ద్వారా అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ నిరుద్యోగం అనేది పెద్ద సమస్య మనందరికీ తెలుసు. చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ డిగ్రీలు ఉద్యోగాలకు పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయటం లేదంటే ఆ సిలబస్ వేరు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కిల్స్ వేరు. దీన్ని ఏమంటామంటే మనం స్కిల్ గ్యాప్ అంటాం. చదువుకున్న చదువుకి ఉద్యోగ అర్హతకి కావాల్సింది స్కిల్ గ్యాప్. దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున గత 5 ఏళ్లు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున యువతకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వటం జరిగింది. అది మరింత ముందుకు తీసుకువెళ్తూ ఇవాళ 26 జిల్లాల్లో కూడా స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి మేనిఫెస్టో ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకొచ్చింది. 175 నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్లను ఏర్పాటు చేసి
మన చదువుకున్నటువంటి మన యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సులువుగా ఉద్యోగాలు రావడానికి పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం మేనిఫెస్టో ద్వారా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ద్వారా ముందుకొచ్చిందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ స్కిల్ కోర్సుల్లో చేరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి మగపిల్లలకి 2500, ఆడపిల్లలకి 3000 స్టైఫండ్గా చెల్లించి వాళ్ళకి ఈ శిక్షణలో నైపుణ్యాల శిక్షణలో మరింత వారి యొక్క నైపుణ్యాలను మెరుగుపరిచి వెంటనే ఉద్యోగాలలో చేరడానికి అన్ని చర్యలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. యూపీఎస్సీ ఏ విధంగా ఇప్పుడు మేమంతా ఐఏఎస్ ఐపీఎస్లు రాసాం, పరీక్షలకు రాసాం. యూపీఎస్సీ ఒక క్యాలెండర్ ఇచ్చిందంటే ఆ క్యాలెండర్కి తగ్గట్టు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ మెయిన్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ సెలక్షన్ కానీ జరుగుతాయి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా, డేట్లో మార్పు ఉండదు. ఆ తరహాలో మన ప్రభుత్వం కూడా ఏపీఎస్సీ ద్వారా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క ఉద్యోగ ప్రకటన కానీ పరీక్షల నిర్వహణ కానీ ఇంటర్వ్యూల నిర్వహణ కానీ చేసి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో నిర్దిష్టమైనటువంటి సమయంలో వేకెన్సీలన్నీ పూర్తి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఇవాళ ఈ మేనిఫెస్టో ద్వారా మేము ముందుకు రావటం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో 3,500కు పెంచడం జరిగింది. ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు లక్షల్లో ఉన్నారు. వీరందరికీ ఒక మంచి శుభవార్త ఏంటంటే నవరత్నాలు ఏవైతే ఈ పేద వర్గాలకి అమలు చేస్తున్నామో ఈ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయటం వీళ్ళకు కూడా ఇక నుంచి వర్తిస్తుంది. ఎవరైతే 25,000 నెలకు 25,000 రూపాయలు వేతనం తక్కువగా ఉంటుందో నేను చెప్పినటువంటి ఈ కేటగిరీస్ వారికి వీరందరికీ కూడా నవరత్నాలు ద్వారా లభించేటువంటి లబ్ధి ఆ స్కీమ్లన్నీ కూడా వర్తిస్తాయి. ఇది వీరందరికీ కూడా ఒక పెద్ద ఉపశమనం, పెద్ద శుభవార్త అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఇక నాణ్యమైన విద్య, ఇప్పుడు సాంప్రదాయ విద్య మనం చూసాం. సాంప్రదాయ విద్య ఇవాళ ఉద్యోగాలకు పనిచేయటంలా. సాంప్రదాయ విద్య బిఏలు, బిఎస్సీలు, బీకాంలు ఇవాళ ఉద్యోగాల అవకాశాలకి ఉపయోగపడటం లేదు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మీరు గత 5 సంవత్సరాల్లో అత్యాధునికమైనటువంటి నాణ్యమైనటువంటి ఉద్యోగాలకు పనిచేసేటువంటి విద్యను ఇవ్వటం జరిగింది. విదేశాలకు వెళ్ళాలంటే టోఫెల్ కంపల్సరీ, అలాంటి కోర్సులు కంపల్సరీ, అవి కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. పెద్ద ఎత్తున క్లాస్ రూమ్స్ అన్నిటి కూడా డిజిటలైజ్ చేసి డిజిటల్ ఎడ్యుకేషన్కి పెద్దపీట వేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని. ఈ భారతదేశంలో పేద విద్యార్థులు కూడా డిజిటల్ విద్యను అందుకుంటున్నారంటే అది జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు. ఇది ఒక విప్లవం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది లక్షల మందికి మనం ల్యాప్టాప్లు ఇవ్వటం జరిగింది. డిజిటల్ కంటెంట్ కూడా బైజూస్ అనేటువంటి సంస్థతోటి ఎంఓయూ చేసుకుని డిజిటల్ కంటెంట్ను కూడా ఆ ట్యాబుల్లో అప్లోడ్ చేసి విద్యార్థులకు ఇవ్వటం జరిగింది. అదే బయట చేసుకోవాలంటే లక్షలు వ్యయం అవుతాయి. అదేవిధంగా మనం చూసాం 73,000 కోట్ల రూపాయల నిధులతోటి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ బాగు చేసాం. కార్పొరేట్ స్థాయిలో మరి గవర్నమెంట్ బళ్ళన్నింటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం, హాస్టల్స్ని మార్చుకున్నాం, వసతి గృహాలన్నింటిని కూడా మార్చివేయడం జరిగింది. ఆ ప్రక్రియ ఈ మేనిఫెస్టో ద్వారా వచ్చే 5 ఏళ్లలో కూడా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మనందరికీ తెలుసు 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం జరిగింది. మన కర్నూలులో 3 కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హబ్లు ఏర్పాటు చేస్తున్నాం. 6 క్యాన్సర్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మన గుంటూరు జిల్లాలో కూడా ఒక హబ్, కార్డియాక్ హబ్, ఒక క్యాన్సర్ కేర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏవైతే 17 జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు మనం తెచ్చుకున్నామో కేంద్ర ప్రభుత్వం నుంచి, అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నీ కూడా వచ్చే 5 ఏళ్లలో పూర్తయిపోయి
పూర్తి చేసి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేసుకుని ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్య వైద్య సదుపాయాలు ఇవ్వడానికి, డాక్టర్లు అవ్వడానికి పెద్ద ఎత్తున మరి జగనన్న ప్రభుత్వం కృషి చేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇది మేనిఫెస్టోలో ఉంచడం జరిగింది. ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీకి సంబంధించి ఎంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మనం అభివృద్ధి చేసుకున్నాం గత 5 ఏళ్లలో. ఈ అభివృద్ధి నిరాఘాటంగా వచ్చే 5 ఏళ్లలో కూడా కొనసాగుతుందని చెప్పేసి ఈ మేనిఫెస్టో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము. 20,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని సమకూర్చుకుని 4 మేజర్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, సంపద సృష్టించడానికి ఈ మేనిఫెస్టో ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సుమారు 5,000 కోట్ల రూపాయల నిధులతోటి, అక్షరాల 4,592 కోట్ల రూపాయల నిధులతోటి ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి భోగాపురం విమానాశ్రయాన్ని మనం పూర్తి చేసుకుని పోతున్నాం అని చెప్పేసి ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మనం తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి జిల్లా కేంద్రాన్ని ప్రతి జిల్లా ఒక కేంద్రంగా ఒక యూనిట్గా పెట్టుకొని 2,000 కోట్ల నిధులతో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, ట్రాఫిక్ నిర్వహణ కానీ ఈ మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఆటోలు కానీ, మ్యాక్సీ క్యాబ్లు కానీ, ట్యాక్సీలు కానీ, ట్రిప్పర్లు, లారీ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఈపీపీ మోడ్లో పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ఇప్పటికే చేసింది. వచ్చే 5 ఏళ్లలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గతంలో మేనిఫెస్టో ఇట్లాగే ఇచ్చాడు. అయితే ఏ ఒక్క హామీ కూడా ఆయన అమలు చేయలేదు. రుణమాఫీ చేస్తానన్నాడు, దశల వారీగా అన్నాడు, చివరికి 60% చేశాడు, 40% పక్కన పెట్టాడు. డ్వాక్రా రుణాలు అన్నాడు, అది కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలను మోసం చేశాడో మేనిఫెస్టోలు ఇచ్చి, అబద్ధాల పుట్టగా ఇచ్చి, ఇవన్నీ కూడా ఈ విషయాలు మేము ఈ మేనిఫెస్టోను ఏ విధంగా విశ్వసనీయతతోటి చక్కగా 100% ఇంప్లిమెంట్ చేస్తాం, మా ప్రభుత్వం యొక్క విశ్వసనీయత ఏమిటి అన్న విషయాలు విశ్లేషణాత్మకంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇప్పుడు దీన్ని విశ్లేషించడానికి పెద్దలు సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్ గారిని ముందుకు రావాల్సిందిగా మాట్లాడండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ జస్ట్ కాదేంటంటే భారతంలో ధర్మరాజుకి చెడ్డవాడేవాడు కనపడలేదు, దుర్యోధనుడికి మంచివాడేవాడు కనపడలా. అట్లాగే ఈ రోజున ఈ మేనిఫెస్టోని ప్రజలకు అందించాలన్నటువంటి మంచి మనసు లేకుండా పోయింది. ముఖ్యంగా ఏబిఎన్ కనపట్టలేదు, టీవీ5 కనపట్టలేదు, ఈటీవీ కనపట్టలేదు, మహా టీవీ కనపట్టలేదు. అంటే చాలామంది ఈ యొక్క మీడియాని నడపడానికి శక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలకు తెలియజెప్పాలనే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ రోజున నేను అనేక మతాలకి ప్రతీక అయినటువంటి గ్రంథాలను చూశాను, బైబిల్ అని, ఖురాన్ అని, భగవద్గీత అని. కానీ ఈరోజు పేదవాడి గ్రంథాలయం అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అని చెప్పిన గంట పదం చెప్పగలుగుతాను. ఆంధ్రాలో ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ వెరీ ప్రౌడ్, గర్వపడుతున్నారు. ఈవెన్ మగోళ్ళు అయితే మేసం ఎలాస్తున్నారు, ఆడవాళ్ళు అయితే హారతులు పెట్టి
కుంకుమ బొట్లు పెట్టి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఇటువంటి మేనిఫెస్టోని. దీంతో కూడా నమ్మకం కలిగించేటువంటి మనసున్న మహారాజు అనేటువంటి భావన పేద ప్రజలు ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి హీ మే బ్రేక్ బట్ విల్ నాట్ బెండ్. ఆయన విరిగిపోతాడేమో కానీ వంగిపోయే మనస్తత్వం లేదు యాజ్ ఎ పొలిటీషియన్. ఈ రోజున ఇంత ఆర్థిక పరిస్థితుల్లో బాగున్నప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్న నా ప్రజలు గర్వంగా ఉండాలి, ధనవంతులతో పోటీ పడాలి పేదవాడు అనేటువంటి భావంతో ఈ మేనిఫెస్టో ఆల్రెడీ మేనిఫెస్టోని విపులంగా చెప్పేశారు. దీంతోపాటు ఈ మేనిఫెస్టో చూస్తే నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. వై నాట్ 175 అనేటువంటి దానికి ఇది ఒక ఫౌండేషన్ అనిపిస్తూ ఉంది నాకు. దాంతోపాటు ఈ రోజున ప్రతిపక్ష హోదా దక్కనటువంటి తెలుగుదేశం కూడా మళ్ళీ చూడబోతున్నాం జూన్ 4వ తారీఖు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఇరిగిపోయే కొమ్మ మీద పక్షి కూర్చుంటే గట్టి కొమ్మ మీద కూర్చున్న పక్షి చూసి పడిపోతావు, కొమ్మ ఇరిగిపోతుందంటే ఆ పక్షి అంటది నేను కొమ్మను నమ్ముకోలేదు, నా యొక్క రెక్కలను నమ్ముకున్నానని. ఆ రెక్కలే ఈ రోజున వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికి కూడా నేను పేదరికంలో పుట్టినటువంటి ఇరిగిపోయేటువంటి చెట్టు లాంటిది, గట్టి కొమ్మ మీద కూర్చున్న పక్షి ధనవంతుడు అవహేళన చేస్తున్నా కూడా రెక్కల రూపేణ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి యొక్క పక్షిని రక్షించేటువంటి భావం కలిగజేసినటువంటి గొప్ప వ్యక్తి. సో అందుకని ఈ రోజున రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైపు మిగతా 28 రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి. దానికి తార్కాణమే ఇక్కడ నరేంద్ర మోడీ కూడా ఓడిపోబోతున్నాడు. దాంతోపాటు జతకట్టినటువంటి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసినటువంటి సంగమైనటువంటి ఆ పార్టీ ఘోరంగా వైఎస్ఆర్సీపీ చేతిలో పరాజయ పొందుతుంది. విపులంగా చూసుకుంటే ఒక 500 1000 రూపాయలు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు బ్యాంకుని అట్రాక్ట్ చేసే విధంగా చెప్తున్నావు, కానీ 2014లో బేషరతు రుణమాఫీ ఎలా ఉందో అప్పుడు దాంతో మేమందరం ఎమ్మెల్యేలు గెలిచాం. తర్వాత ప్రజలకు వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. కానీ ఈ రోజున మేనిఫెస్టో తీసుకొని ప్రతి ఎమ్మెల్యే ఊళ్ళోకి పోయినప్పుడు స్వాగతం పలికారు. అప్పుడు మాకు కొంత వ్యతిరేకత కూడా ఎదురైంది. అందుకని మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఇంప్లిమెంట్ చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా ఈ మేనిఫెస్టో ప్రతి పేదవాడి గుండెని హార్ట్ టచింగ్. ఇట్లా ఒక మాట అంటాడు, యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, యు షుడ్ బర్న్ లైక్ ఎ సన్. సూర్యుడిలాగా వెళ్తునివ్వాలంటే సూర్యుడిలాగా మండే మనస్తత్వం ఉండాలి. అటువంటి రగులుతున్నటువంటి మనిషి, పేదరికంలో ఉన్న ఆర్తనాదాలు వింటే చలించిపోయేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రూపొందించినటువంటి పేదవాడి గ్రంథం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. అందుకని ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఇంటికి నాకు ఇంత వచ్చింది, నేను సగర్వంగా ఉన్నాను అనేటువంటి భావన తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గర్వపడే విధంగా మేనిఫెస్టో క్రియేట్ చేశాడు. ద వూమ్ ఇన్ మదర్ చైల్డ్. అటువంటి అంటే ఆడికి కూడా మైండ్కి ఎక్కుతూ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జంతువులు కూడా ప్రేమిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేనిఫెస్టోని. ఎందుకంటే యజమాని బాగుంటే నాకు పశుగాసం దొరుకుతుంది, యజమాని బాగుంటే మేమందరం కూడా బాగుంటాం అనేటువంటి భావన జంతు జనాలు కూడా గర్వపడేటువంటి బడ్జెట్ ఇది. అందుకని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బడ్జెట్ తోటి మా పార్టీ ఈరోజు వెళ్తుంది. ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 వర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఒకటే బాధ ఏంటంటే నాకు ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీని చూస్తే హుషారు ఉండదు. ఈ రోజున మీతో పాటు ఆ 4 ఛానళ్ళు ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మాకు కోపం వస్తే కొంచెం రఫ్ ఆడినట్టు ఉంటుంది, కబడ్డీ ఆడినట్టు ఉంటుంది.
వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఇంకా మేము ఎవరు ఆడాలి కబడ్డీ? అందుకని మీరు పారిపోకుండా మా దగ్గరకు వచ్చి ప్రశ్నలు సంధించి దీంట్లో ఉన్న లోపాలని సరిచేసేటువంటి బాధ్యత కూడా 4 ఛానల్ తీసుకోవాల్సింది చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అట్లాగే మేము చంద్రబాబు నాయుడు లేనటువంటి అసెంబ్లీని కోరుకున్నా కూడా ప్రజలు ఇచ్చినా కూడా తీర్పు కనీసం ప్రతిపక్షం లేకపోతే మంచి డిబేట్స్ అసెంబ్లీలో జరగవు. అందుకని మాలో లోపాలు ఎత్తి చూపేటటువంటి ప్రెస్ కావాలి మాకు. మా యొక్క మేనిఫెస్టోని చూసి భజన చేసేటువంటి ప్రెస్ కాదు. ఈ ప్రెస్లో ఉన్న లోపాలు, లాస్ట్ జరిగినటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని మా దృష్టికి తీసుకొచ్చి ఇంకా బాగా చేయండి అని చెప్పేటువంటి పత్రికా విలేకరులు కావాలి. కానీ ఊరక తందానంటే తందానా మంచితనాన్ని ఉన్నటువంటి అందం కళ్ళు మూసుకున్నటువంటి ప్రెస్ మాకు అక్కర్లేదని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, జై వైఎస్ఆర్. మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు రిలీజ్ చేయడం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరందరూ కూడా ఎంతో ఆనందం నింపుతున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 87% మంది పేద ప్రజలకి సంబంధించిన ఈ మేనిఫెస్టో ఇది. వాళ్ళ గుండె చొప్పుడే ఈ మేనిఫెస్టో. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 దాకా ఒక లెక్క అయితే 2019 తర్వాత ఇంకో లెక్కని చూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో ఒక మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అని పెట్టారు. మనందరికీ కూడా తెలుసు. 3 పార్టీలు కలిసి ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. సుమారు 650 పేజీలతో ఆ మేనిఫెస్టోని అందరం కూడా చూసాం. అబ్బో ఇంకేముంది, రాష్ట్రం తగదగలాడిపోతూ ఉంది, బ్రహ్మాండంగా చేసేస్తారేమో అని చెప్పి అందరూ కూడా కష్టపడ్డారు, ఓటేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మనందరికీ కూడా తెలుసు. మేనిఫెస్టోలో కనీసం 1% కూడా 650 హామీలు ఇచ్చాడు. దాంట్లో 1% కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ రోజు చూసాం. మళ్ళీ ఏమన్నా అంటే నేను సంపద సృష్టిస్తా అంటాడు చంద్రబాబు. 14 ఏళ్ళు ఎంత సంపద సృష్టించాడు? ఆ సృష్టించిన సంపద మరి మేనిఫెస్టోలో కనీసం పొందుపరిచిన వాటికి చేసుకునే పరిస్థితి కూడా లేదు. 3 సెంట్లు ఇల్లు అన్నాడు, లేదు. గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా 3 సిలిండర్లు అన్నాడు, అది పోయింది ఆ రోజు. అలాగే పుట్టిన ప్రతి ఆడపిల్లకు కూడా డిపాజిట్ అన్నాడు. ఇవన్నీ కూడా 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టో. కొన్ని మాత్రం చెప్తాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల మేనిఫెస్టో పెడతాం మనం అందరం చూసాం. దాంట్లో ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి ఇది కూడా మరి తూచా తప్పకుండా పాటించిన పరిస్థితి చూసాం. 99% మేనిఫెస్టో మన అమలవడం మనం చూసాం. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 99% మేనిఫెస్టో అమలుపరిచిన రాష్ట్రాలు ఎక్కడా కూడా లేవు. మనం చూసాం 2014లో కనీసం 1% మేనిఫెస్టోని కూడా సరిగా అమలు చేయలేని నాయకుడిని చూసాం. ఇవాళ 99% అమలు చేసిన నాయకుడిని చూసాం. అదే ఇవాళ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు ఒక నమ్మకం. అందుకే ఆయన ఏం మేనిఫెస్టో ఇస్తాడో అని మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కానివ్వండి, ప్రతి ఒక్క తమ్ముడు, అన్న అందరూ కూడా ఎదురు చూశారు ఈరోజు. మరి దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర పరిస్థితులకి అనుగుణంగా ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందా. పెద్దలు చెప్పారు, అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంకొద్దిగా స్పీడ్ చేస్తా 15 నుండి 17,000 చేయడం కానివ్వండి. దీంట్లో ముఖ్యంగా నాడు నేడు కింద స్కూళ్ళు ఎలాగా అభివృద్ధి అయినాయో మనం చూసి వాళ్ళ కార్పొరేట్ సెక్టార్కి పోటీగా స్కూళ్ళు అభివృద్ధి చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ 5 ఏళ్లలో మనం CBSE సిలబస్ మనం ఇంప్లిమెంట్ చేసాం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా. ఇవాళ 2025 నుండి IB సిలబస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదే IB సిలబస్ ఒక ప్రైవేటు స్కూల్లో కనుక మనం చదవాలంటే సుమారుగా 1,00,000 నుండి 10 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటుంది IB సిలబస్. నాకు తెలిసి గుంటూరు నగరంలో కూడా కేవలం 2-3 స్కూళ్ళు ఉండుంటాయి. IB సిలబస్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు స్కూల్ 2-3 ఉండుంటాయి. కానీ
కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం 2025 నాటి నుండి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఐబీ సిలబస్. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లలు చదివే సిలబస్ ఈ ఐబీ సిలబస్ అంటాం. మరి ఇలాంటి సిలబస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఆయన ఒక దూరదృష్టి, మన పిల్లల్ని, ఈ పేద పిల్లల్ని, మన పిల్లల్ని ఎంత బాగా చదివించాలని ఒక దూరదృష్టి ఆయనకు ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఆయనకి మనం ట్యాబ్లు ఇవ్వడం కానీ, అలాగే బైలాంగ్వేజ్లో ఇంగ్లీషు తెలుగు కానీ ఇవాళ ఇదంతా ఒక చరిత్ర, ఒక మార్పుకి శ్రీకారం చుట్టాడు. ఈ 3, 4, 5 సంవత్సరాల నుండి కూడా ఒక మార్పు తీసుకొని వచ్చాడు. ఆ మార్పుని కంటిన్యూ చేయడానికి ఇంకా బెటర్గా తీసుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చేయూత ద్వారా 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇవాళ డబ్బులు 75,000 ఇస్తే ఈరోజు 1,50,000 రూపాయలకి వాళ్ళకు కూడా పెంచుతూ ఉన్నారు. అలాగే మరి కాపు నేస్తం కింద 60,000 4 దఫాలుగా 60,000 ఇస్తే ఇవాళ 1,20,000 చేశారు. అలాగే ముఖ్యంగా ఈబీసీ నేస్తం, ఇది గతంలో ఆయన ప్రకటించిన మేనిఫెస్టో కాదు, అప్పుడు నవరత్నాల్లో. ఈబీసీ నేస్తం ద్వారా మనకు తెలిసి ఎకనమిక్ బ్యాక్వర్డ్ అంటే ఓసీల్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఈరోజు అంటే పేదవాళ్ళని కూడా గుర్తించిన నాయకుడు ఉన్నారంటే వాళ్ళ డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పచ్చు. ఎంతోమంది ఓసీల్లో పేదలోని వాళ్ళందరికీ కూడా పథకాలు వస్తున్నాయి అంటే అది నిజంగా అప్రపంచం. ఇది వాళ్ళు హౌసింగ్ సైట్స్కి వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యారు, అమ్మఒడి వస్తుంది వాళ్ళకి ఇవాళ. అలాగే ఈరోజు ఈబీసీ నేస్తం కింద 4 దఫాలుగా ఇవాళ వాళ్ళకు కూడా 15,000 చొప్పున 30,000 చొప్పున వాళ్ళకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ 17 కొత్త హాస్పిటల్స్ మరి రన్నింగ్లో రాకపోతున్నాయి. గతంలో 4,500 నుండి 5,000 సీట్లు ఉంటాయి, ఇవాళ అదనంగా ఇంకో 2,500 సీట్లు పెరగబోతూ ఉన్నాయి. అంటే మనకి ఇంకా డాక్టర్ అవైలబిలిటీ పెరిగిపోతుంది, పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రంలో మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, 4 ఫిషింగ్ పెద్ద హార్బర్స్ కట్టడం కానివ్వండి, 10 ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి, ఇలాగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికే ఒక డెవలప్మెంట్ మనం చేసుకుని ఉన్నాం. వచ్చే రోజుల్లో డెఫినెట్గా ఒక ఇండస్ట్రీ రావాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఒక ఇండస్ట్రీ వస్తుంది. ఇవాళ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇంకా ముందుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా మూలంగా ఇబ్బంది పడతాం మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా డిమాండ్ ఎక్కడా లేదు. ఇవాళ నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా లేదు. అలాంటి సందర్భంలో కూడా ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నాయో అవన్నీ బూటకం. మనం అభివృద్ధిలో నెంబర్ 1. కరోనా లాంటి సమయంలో కూడా ప్రపంచం మొత్తం నెగిటివ్ వెళ్ళింది, ఇండియా మొత్తం నెగిటివ్ గ్రోత్ చేసుకున్నాం. మన రాష్ట్రంలో మాత్రం నెగిటివ్ గ్రోత్ రాలా. మన రాష్ట్రంలో 1% ప్లస్లోనే ఉన్నాం. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా నెగిటివ్ గ్రోత్ రాలా. అలాగే ఆ తర్వాత సంవత్సరంలో కూడా మన రాష్ట్రం 11.43% అభివృద్ధితో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డాం. ఇవన్నీ కూడా బూటక ప్రచారాలు చేస్తూ అభివృద్ధి లేదనే బూటక ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నారు. మరి డెఫినెట్గా ఈరోజు పేదలు కానివ్వండి, మరి ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీ అందరికీ విపులంగా మిత్రులు వివరించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దానికి అదనంగా కొన్ని పథకాల్లో వాటిని పెంచి ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి సమాజంలో వాళ్ళకు ఒక ఉన్నత స్థానాన్ని కలగజేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలన్నింటినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చేయూత పథకం అయితే గతంలో సంవత్సరానికి 15,000 కాడికి 75,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి.
అవి పేద వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు 1,50,000 రూపాయలకి తీసుకెళ్లారు. సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా డబుల్ చేయడం జరిగింది. మరి వీటితో పాటుగా అన్నిట్లో కూడా పెంపుదల చేయటం జరిగింది. వీటితో పాటుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి కానివ్వండి, యువతకి నైపుణ్యాన్ని పెంపొందించడం చేయడం కోసం కానివ్వండి, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని కల్పించడం కానివ్వండి, మధ్యతరగతి ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి గృహ సముదాయాన్ని కల్పించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చెబుతూ ఆయన మనము చేయగలిగిందే చెబుదాం, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతవరకైతే పర్మిట్ చేస్తుందో దానిలోపే మనం చెప్పాలా, మేనిఫెస్టోలో చెప్పింది చేయకుండా ఉంటే అది ప్రజల్ని మోసం చేసినట్లుగా ఉంటుంది. ప్రజల్ని మోసం చేయకూడదు. మనం దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల దగ్గరికి మరలా ఒక హీరోలాగా వెళ్ళాలా. అప్పుడే ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం చూరగొంటాము అని చెప్పి ఆయన అనుకొని ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. మనం చూసాం, ఆయన చెప్పాడు 2019 నుంచి 24 దాకా ఈ మేనిఫెస్టోని మేము 99% అమలు చేశాం. అందుకే ఈరోజు ప్రజల్లోకి వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే మా పార్టీకి ఓట్లు వేయమని చెప్పి ధైర్యంగా వాళ్ళ ముందుకు వెళ్ళి ఒక హీరోలాగా ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీరు ముగ్గురు కలిసి ఆ రోజు ప్రజలకి వాగ్దానాలు చేశారు. 600 పైచీలకు వాగ్దానాలు చేసి చివరికి ఆ వాగ్దానాలు ఏమైనాయి, ఆ వాగ్దానాలు మీరు అమలు చేయలేదు ఎందుకని అని అడుగుతూ ఉంటే ఆ మేనిఫెస్టోని ప్రజలకు కనపడకుండా వెబ్సైట్లో నుంచే మాయం చేశారు. ఎక్కడా కూడా ఆ వెబ్సైట్, ఆ మేనిఫెస్టో అనేది దొరకకుండా చేశారు. 2014 సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు మేము అధికారంలోకి వస్తున్నాం, మీరు బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారం తెచ్చుకుంటారేమో, తీసుకురావద్దు, మీరు చెల్లించాల్సినటువంటి వ్యవసాయ రుణాలని చెల్లిస్తారేమో, చెల్లించొద్దు, మేము మీకు అవన్నీ కూడా ఉచితంగానే తిరిగి మీ ఇళ్ళకి ఆ బంగారు నగలని, ఆ మీరు తాకట్టు పెట్టినటువంటి పాస్బుక్ల్ని, మీరు తాకట్టు పెట్టినటువంటి దస్తావేజుల్ని అన్నిటినీ కూడా మేమే స్వయంగా వచ్చి మీ ఇళ్ళకి చేరుస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. చేర్చారా? ఎక్కడన్నా వ్యవసాయ రుణాలని రైతాంగానికి రద్దు చేశారా? అంత మోసం. పరిమితంగా కాదు, మీరు ఎంత తీసుకుంటే అంత మొత్తం సంపూర్ణమైనటువంటి రుణమాఫీ చేస్తామన్నారు. కొంతమంది అయితే అవసరం లేకపోయినా వీరి మాటలు నమ్మి బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. ఆ డబ్బులు వేరే రకంగా ఖర్చు పెట్టుకున్నారు. చివరికి వడ్డీకి వడ్డీ తడిచి మోపిడైపోయి సకాలంలో తీర్చాల్సినటువంటి బాకీలు తీర్చకుండా చివరికి దివాలా తీసేటువంటి పరిస్థితిని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.
అట్లాగే డ్వాక్రా మహిళలకి రుణాలు మొత్తం కూడా రద్దు చేస్తామన్నారు. ఎక్కడన్నా రద్దు చేశారా? చేయలా. అదొక మోసం. 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా ఒక ఊళ్ళో 3 సెంట్లు కాదు కదా, 1 సెంటు భూమి అయినటువంటి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు ఎక్కడైనా కట్టించారా? ఎక్కడ ఏమీ చేయలా. చెప్పిందేమో శాంతాడంతా, చేసిందేమో గోరంతా. ఈ రకంగా మనం చెప్పకూడదు. మనం చేసేదే చెప్పాలా? ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం చూరగొనాలా? మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేసి తీరాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఏమైతే గడిచిన 5 సంవత్సరాల్లో చేశాడో మరలా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా చేసి చూపించడం కోసం ప్రజల్ని ఎక్కడా కూడా వంచకుండా ప్రతి ఒక్కటి కూడా మేము అమలు చేస్తాము అని చెప్పి ఆయన ధైర్యంగా ఈరోజు ఈ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలన్నీ కూడా లబ్ధి పొందుతాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మధ్యతరగతి ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ వారు కూడా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వారికి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ ట్రైనింగ్ సెంటర్లు కానీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా మన దేశంలోనే కాదు విదేశాల్లో ఉద్యోగాలకు సంపాదించుకునేటట్టుగా వాళ్ళందరికీ నైపుణ్యం కలగజేయాలని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యాపారపరంగా పరిశ్రమలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించాలా, పరిశ్రమలను అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పటికే మొదలుపెట్టినటువంటి 4 పోర్టులను కానివ్వండి, 10 హార్బర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు అనేది చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ఒకేసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. మన రాష్ట్రంలో వైద్య సేవలు రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఒక గొప్ప ప్రణాళికని ఈ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి వ్యక్తి. మన రాష్ట్ర బడ్జెట్ ఎంతో ఆయనకు తెలుసు, దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలుసు. ఆ ఆదాయంలోనే ప్రజలకి ఏమి మేలు చేయాలో అవన్నీ కూడా చేసి చూపించాడు. రాబోయేటువంటి రోజుల్లో కూడా చేయటానికి సిద్ధపడే ఈ రకంగా ఈ యొక్క మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా ఈరోజు రేపు మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందజేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఏం రుణమాఫీ చేశారో మీ అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి సార్ రుణమాఫీ చేయాలా, వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా దాంట్లో పెడితే మనం గెలుస్తామంటే మనం చేయలేనటువంటి విషయాన్ని చెప్పకూడదు, చేసేటువంటి విషయాన్ని చెప్పాలా, చెప్పి ప్రజలను మోసం చేయకూడదని ఆయన 2014లో పెట్టలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాడు, చేసే విషయమే చెప్పాడు, తిరిగి అధికారానికి వచ్చాడు, చేసి చూపించాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను బట్టి ఎంత ఇవ్వగలుగుతామో అంతే ఇచ్చారు. గతంలో జన్మభూమి కార్యక్రమం పెట్టి 4 నెలలకో 5 నెలలకో మీటింగ్ పెట్టి ఆ వృద్ధులందరినీ తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెట్టి ఆ మీటింగు చెప్పి అప్పుడు ఎంతో కొంత ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ ఈరోజు 1వ తారీఖు వస్తే వాళ్ళ ఇంటి ముందు 3,000 రూపాయల డబ్బులు తీసుకుని మా వాలంటీర్లు నుంచుంటా ఉన్నారు. అది చేయటం అంటే ప్రతి నెల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అంతేగాని అబద్ధాలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడానికి కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే కాపాడుకోవడానికి రోజు కాపలా ఉంటాం. ఆ మనసులో ఏముందో ఎట తెలుస్తుంది? నీకు తెలిసిందా నీ మనసులో నా ఏముందో?
ఆయన నీకు తెలిస్తే ఒక 10 రోజుల ముందు మాకు చెప్పొచ్చు కదా, అది కాదు. ఆయన ఏమన్నాడంటే ఏమండి, మాణిక్య వరప్రసాద్ కానీ మన సురేష్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఈ బస్సు యాత్రలో ఎన్నిసార్లు కలిసారో చూడమనండి. సురేష్ కాదు, అరే ఉండండి, బస్సు యాత్రలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకున్నారో లేదో చెప్పమనండి. ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనే మాట కరెక్ట్ కాదు. అది మాణిక్య వరప్రసాద్ గారు పూర్తిగా కలిశారు.